ఏబిసి మరియు క్యూపీఆర్ రెండు సరుపు త్రిభుజాలైన మరియు ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఇస్టు ట్రయాంగిల్ పిక్యూఆర్ వైశాల్యం ఈక్వల్ టు 3:2. ఏబి ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అండ్ బీసీ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ మరియు ఏసీ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్ అయిన క్యూఆర్ పొడవు ఎంత? ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ అనేది క్యూపీఆర్ ట్రయాంగిల్ తో సారూప్యతను పోలి ఉంది. అంటే ఏబిసి వైశాల్యం బై పిక్యూఆర్ వైశాల్యం అనేది ఏసీ బై క్యూఆర్ స్క్వేర్ కి సమానంగా ఉంటుంది. ఇక్కడ ఏసీ ఈక్వల్ టు 9, సో 9 బై క్యూఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3/2. స్క్వేర్ ని ఇది షిఫ్ట్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. 9 బై క్యూఆర్ ఈక్వల్ టు √3/√2. సో క్యూఆర్ ఈక్వల్ టు 9 into √2 బై √3. ఇక్కడ 9 బై √3 ని 3 into √3 అని రాయొచ్చు. So 3 into √3 into √2, that is 3 into √6. The answer is 3/6. 6 రెట్ల బాబు వయసు మరియు 5 రెట్ల విల్ వయసు మొత్తము 43 సంవత్సరాలు. అలానే 5 రెట్ల బాబు వయసు మరియు 5 రెట్ల విల్ వయసు మొత్తము 40 సంవత్సరాలు అయినా బాబ్ ప్రస్తుత వయసు ఎంత? బాబ్ ప్రస్తుత వయసు ఎక్స్, విల్స్ ప్రస్తుత వయసు వై అనుకుంటే 6x + 5y = 43. అలానే 5x + 5y = 40. రెండవ సమీకరణాన్ని మొదటి సమీకరణం నుంచి తీసివేస్తే 5y - 5y = 0, 6x - 5x = x, 43 - 40 = 3. x అంటే ఏంటి? బాబ్ ప్రస్తుత వయసు. సో ఆన్సర్ ఈస్ 3 years. ఒక స్తూపం యొక్క వ్యాసార్థం 3.5 సెంటీమీటర్స్ మరియు దాని సంపూర్ణ తల వైశాల్యం 269.5 సెంటీమీటర్స్ స్క్వేర్. ఆ స్తూపం యొక్క ఎత్తు మరియు వ్యాసానికి గల నిష్పత్తులు ఎంత? ఇక్కడ రేడియస్ వ్యాసార్థం ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ ఆర్ 7/2 సెంటీమీటర్స్ అని కూడా రాయొచ్చు. స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 2πr into r + s = 269.5. That is 2 into pi 200/7 into radius 7/2 into radius again 3.5 plus h equal to 269.5 ని 2695/10 అని కూడా రాయొచ్చు. ఇక్కడ 7, 7, 2 క్యాన్సిల్ అవుతుంది. సో 3.5 plus h equal to 2695/10 into 1/22. That is 11 2s are 22, 11 2s are 11 4s are 11 5s are. ఇక్కడ 245/2 అంటే 122.5 అవుతుంది. సో 125/10 అనేది 12.25 అవుతుంది. సో h equal to 12.25 minus 3.5 అంటే h equal to 8.75 సెంటీమీటర్స్. ఇప్పుడు హైట్ ఎత్తు బై వ్యాసము 2r, that is 8.75/7. 7 ని 7.00 అనుకుంటే it is 875/700 అవుతుంది. సో 7 1s are 7, 7 2s are 14, 7 5s are 35/7 into 100 is 700. It is again 25 4s are 100, 25 5s are 125. So the required answer is 5/4, that is 5:4. 6 మంది పురుషులు మరియు 10 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. 5 మంది పురుషులు మరియు 4 మంది స్త్రీలు అదే పనిని 14 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని ఒక స్త్రీ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ ఒక పురుషుడు ఒక పనిని x రోజుల్లో పూర్తి చేస్తాడు అనుకుంటే అదే పురుషుడు ఒక రోజు 1/x వంతు పనిని మాత్రమే పూర్తి చేయగలడు. అలానే ఒక స్త్రీ అదే పనిని y రోజుల్లో పూర్తి చేస్తుంది అనుకుంటే అదే స్త్రీ ఒక రోజు 1/y వంతు మాత్రమే పూర్తి చేస్తుంది. అంటే 6 మంది పురుషులు మరియు 10 మంది స్త్రీలు ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. కాబట్టి 6 మంది పురుషులు ఒక రోజు చేసే పని ప్లస్ 10 మంది స్త్రీలు ఒక రోజు చేసే పని ఒక రోజు 1/10 వంతు పనికి సమానం అవుతుంది. అంటే 6 into 1/x plus 10 into 1/y = 1/10. That is 6/x plus 10/y = 1/10.
అలానే 5 into 1 by x plus 4 into 1 by y equal to 1 by 14. That is 5 by x plus 4 by y equal to 1 by 14. మొదటి సమీకరణాన్ని 5 తో రెండవ సమీకరణాన్ని 6 తో మల్టిప్లై చేస్తే 5 into 6 by x that is 30 by x, 5 into 10 by y that is 50 by y, 5 into 1 by 10, 5 ones are 5 twos are equal to 1 by 2. So 6 into 5 by x 30 by x, 6 into 4 by y 24 by y, 6 into 1 by 14 that is 2 3s are 2 7s are that is 3 by 7. మొదటి సమీకరణం నుంచి రెండవ సమీకరణాన్ని తీసివేస్తే 30 by x minus 30 by x that is 0. 50 by y minus 24 by y that is 26 by y that equal to 1 by 2 minus 1 by 7. అంటే 7 minus 2 3 is 6 by 14 equal to 1 by 14. So 26 by y equal to 1 by 14. Then y equal to 26 into 14 that equal to 364. Thus the answer is 364 days. 8 మంది పురుషులు మరియు 13 మంది స్త్రీలు ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. 10 మంది పురుషులు మరియు 14 మంది స్త్రీలు అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. ఎంతమంది స్త్రీలు చేసిన పని ఒక పురుషుడు చేసిన పనికి సమానం అవుతుంది. అంటే 8 by x plus 13 by y equal to 1 by 2 and 10 by x plus 14 by y equal to 1 by 10. ఇక్కడ 8 టేబుల్ 10 టేబుల్ 40 వస్తుంది కాబట్టి మొదటి సమీకరణాన్ని 5 తో రెండవ సమీకరణాన్ని 4 తో మల్టిప్లై చేస్తే 5 8s are 40 by x, 5 into 13 that is 65 by y equal to 5 into 1 by 12 that is 5 by y. 4 into 10 by x that is 40 by x, 4 into 14 that is 56 by y, 4 into 1 by 10 is 4 by 10. రెండో సమీకరణాన్ని మొదటి సమీకరణం నుంచి తీసివేస్తే 40 by x minus 40 by x క్యాన్సిల్ అవుతాం. నెక్స్ట్ 65 by y minus 56 by y that is 9 by y equal to 5 by 12 minus 4 by 10. ఇక్కడ మీరు ఎల్సిఎం తీసుకున్నట్లయితే 12 కి 10 కి ఎల్సిఎం 120. సో 10 into 5 50 minus 12 4s are 48 by 12 into 10 120. 15 minus 48 is 2 by 120. 2 ones are 2 60. So 9 by y equal to 1 by 60. Then y equal to 60 into 9 that is 540. ఇక్కడ ఈ y వాల్యూని మొదటి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 8 by x plus 13 by 540 equal to 1 by 12. That implies 8 by x equal to 1 by 12 minus 540. అంటే 12 టేబుల్ 540 వస్తుంది కాబట్టి 12 4s are 48, 12 5s are 60 and 13 divided by 540 that equal to 32 by 540. అంటే 8 by x వాల్యూ 32 by 540 కి సమానం. సో 8 ones are 8, 4s are 1 by x equal to 4 by 540. అంటే x equal to 540 by 4 అవుతుంది. ఇప్పుడు y by x equal to 540 by 540 by 4 that equal to 540 into 4 divided by 540. అంటే y by x వాల్యూ 4. అంటే నలుగురు స్త్రీలు చేసిన పని ఒక పురుషుడు చేసిన పనికి సమానం. అంటే ఆన్సర్ సి. రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం 52 మరియు వాటి నిష్పత్తి 7:3 అయిన ఆ రెండు సంఖ్యలలో పెద్ద సంఖ్య ఎంత? ఇచ్చిన రెండు సంఖ్యలు 7:3 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి మొదటి నెంబర్ 7k ఫామ్ లో రెండో నెంబర్ 3k ఫామ్ లో ఉండాలి. ఈ రెండు నెంబర్స్ మధ్య వ్యత్యాసం 52. ఇట్ ఈస్ 7k minus 3k equal to 52 and 4k equal to 52. 4 ones are 4, 13s are k equal to 13. The k ని 7k లో సబ్ చేసినట్లయితే 7 into 13 that is 91. Thus the bigger number పెద్ద సంఖ్య అనేది 91 అవుతుంది. x² minus 12x plus k equal to 0. సమీకరణం యొక్క ఒక మూలము 3 అయిన మరొక మూలము ఎంత? ఇచ్చిన మూలాన్ని ఆల్ఫా ఈక్వల్ టు 3 అనుకుంటే రెండో మూలాన్ని బీటా అనుకుంటే
మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా మైనస్ బి బై ఏ అంటే 3 ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 12 బై 1 దట్ ఈక్వల్ టు 12 అంటే 3 ప్లస్ బీటా ఈక్వల్ టు 12 దెన్ బీటా ఈస్ 12 మైనస్ 3 దట్ ఈస్ 9 అంటే రెండవ మూలం అనేది 9 దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ బి 0.0486 డివైడెడ్ బై 0.002 యొక్క విలువ ఎంత? ఇక్కడ పాయింట్ తర్వాత 4 డెసిమల్స్, ఇక్కడ పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక జీరోని అటాచ్ చేయొచ్చు. మొత్తాన్ని 486/20 అని రాయొచ్చు. We have 2 10s are 2 2s are 4s are 2 3s are. That is 243/10 అంటే 24.3 అంటే ఆప్షన్ నెంబర్ బి. If you like the content, please like, share and subscribe to our channel.